హలో హాయ్, నేను మిశ్రాను. ఇప్పుడు నేను మీకు ఒక మంచి స్వీట్ చూపిస్తున్నా. అదేంటంటే బాదం రబ్డీ అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, ఎమ్మి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఓన్లీ దీనికి బాదాము, పాలు, చక్కెర మాత్రమే, వేరే ఏం అవసరం లేదు. ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు మనము ఈజీగా చేసేయచ్చు అనమాట ఇంత మంచి స్వీట్. ఓకే, ఇప్పుడు మనం అది స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం వచ్చేసి బాదం సన్నగా కట్ చేసుకొని ఒక పక్క సగం పెట్టుకోవాలి. ఇంకా కొన్ని బాదం పక్కన ఉన్నాయి కదా, ఆ బాదము ఇలాచి రెండు పౌడర్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఇప్పుడు పౌడర్ చేసుకుందాము. ఇలా చేసుకొని పౌడర్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడనేమో అవి అట్లనే పెట్టేసుకుందాం, తర్వాత అవసరం పడతాయి. ఓకే, ఇప్పుడు నేను 1 లీటర్ పాలు తీసుకున్నా. ఈ పాలని బాగా మరిగించుకోవాలన్నమాట. మనం మీగడ వచ్చినట్టు అట్లే కలుపుతూ మరిగించుకోవాలి దగ్గర పడే వరకు. చూడండి ఒకసారి, మీగడ మొత్తం పక్కకు దొబ్బుతూ ఇట్లా పక్కకు జరుపుకుంటూ అట్లే మరిగించాలి. ఇట్లా మొత్తం ఒక సగం పాలు దగ్గరకు అయిపోవాలన్నమాట. ఓకే, ఇక్కడ దగ్గరకు అయిపోయినాయి పాలైతే, మీగడ వచ్చింది. ఇందులో ఇప్పుడు బాదం పౌడర్ని వేసుకుందాము. ఇప్పుడు చక్కెరని కూడా వేసుకుందాం. మనకి ఎంత టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకుందాము. తీయగా అట్లా చప్పగా, కొందరు చప్పగా తింటారు కాబట్టి ఇందులో కొంచెం నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని వేసుకొని కలిపేసుకుందాము. కొంచెం కలర్ని వేసుకుంటున్నా, మీ ఇష్టము, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఓకే, ఇది ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలి. ఇట్లా వచ్చిందనమాట. చూడండి ఒకసారి, మీగడ మొత్తము ఇట్లా తిక్కుగా అయిపోయింది. ఇంకొంచెం దగ్గరకు అయిన తర్వాత మళ్ళీ మనము ఇందాక బాదం ఉన్నాయి కదా మనం కట్ చేసుకున్నాయి, అవి వేసుకోవాలన్నమాట. ఓకే, అందులో కొన్ని ఇందులో వేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. ఒకసారి థిక్నెస్ చూడండి, బాగా దగ్గరకు అవ్వాలన్నమాట. ఇంకోటి, ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం మరీ థిక్ కాకుండా ఇట్లా ఉండాలి. ఓకే, నాకైతే ఇక్కడ రెడీ అయిపోయింది బాదం రబ్డీ. చూడండి ఒకసారి, ఇంత థిక్నెస్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇదైతే ఒక గిన్నెలోకి తీసుకున్నా. దీని మీద ఇంకా కొన్ని బాదాంలు మీద జల్లుకుందాం. మీతో పిస్తా ఉంటే కూడా పిస్తా వేసేసుకోండి. నా దగ్గర ఓన్లీ బాదం ఉంది కాబట్టి నేను బాదం వేసుకుంటున్నా. ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన బాదం రబ్డీ రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ స్వీట్లు లేనప్పుడు పాలు ఉంటే ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకోటి, మీకు ఒకవేళ ఫ్రూట్స్ నచ్చితే వేసుకోండి. ఇట్లా అరటి అట్లా బాగుంటుంది వేసుకొని తింటే కూడా. ఈ స్వీటు నాతో లేవు కాబట్టి వేయలేదు. ఇది చల్లార్చుకొని మనము సేమ్ ఫ్రూట్ సాలెడ్ టైప్లో ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట ఇందులో రబ్డీలో. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. యమ్మీ టేస్టీ బాదం రబ్డీ రెడీ. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే అంత బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుంది అన్నమాట. ఓకే, బాయ్. నెక్స్ట్ మరో వీడియోతో మేము